ఆంజనేయ స్వామి ఒక విశేషమైన చరిత్రాన్ని చెప్తూ ఉన్నారు. నరసింహస్వామి క్షేత్రంలో ఘటికాచల మహాత్మ్యంలో 15వ అధ్యాయం ఒక నిశాకర అనే ఒక మహర్షికి కౌత్స అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు చేత తన గురువుకి శుశ్రూష కొరకు పండు పుష్పము ఇవన్నీ పూజకి సేకరించి దినము అది ఇచ్చేది ఆయనకి అలవాటుగా ఉండింది. ఆ ప్రకారముగా ఈ విశేషాన్ని చేయటానికి ఆ శిష్యుడు అడవికి బయలుదేరితే ఆ సమయంలో అక్కడ ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో ఇవన్నీ కూడా ఘటికాచలంలో జరుగుతుంది. ఆ పుష్కరిణిలో ఒక సింహం వచ్చి నీళ్లు తాగే ఆ జింకని వేటాడడానికి వచ్చి ఆ జింక మాయముగా మారిపోతుంది. అలా మారిపోయిన సమయం ఆ సింహాన్ని ఈ కౌత్సుడు చూస్తే, ఆ కౌత్సుడు చూసిన తర్వాత ఆ సింహం కూడా ఆకాశానికి వెళ్ళి ఆకాశంలో ఒక అసురుడుగా మారి కొంతసేపులో కొంత పుణ్యపురుష ఆకారం పొంది విమానం వచ్చి ఆ సింహాన్ని తీసుకొని వెళ్ళటం చూశాడు ఈ శిష్యుడు. తన గురు దగ్గర ఇవన్నీ ఏమీ చాలా విచిత్రముగా ఉందే, ఇలా ఎప్పుడు జరగదే, ఈ దృశ్యం నాకు దొరికిన కారణం ఏమని చెప్పి తన గురువుని ప్రశ్నిస్తే ఆ గురువు చెప్తున్నారు, అప్పా ఎవరికి సర్వపాప వినిర్ముక్తస్య యాస్యతి పరాం గతిం. ఇది ఒక శాప విమోచనం జరిగింది. అప్పుడు అక్కడ ఈ ఘటికాచల క్షేత్రంలో వైకానసులు ఆరాధ్యమైన చోట ఇది. పురా పుణ్యతమో నామ వైకానస కులోత్తమ. పుణ్యతమ అని చెప్పి ఒక వైకానస కులోత్తమ ఒక పుణ్యమైన భట్టాచార్యులు ఆయన ఇక్కడ పూజ చేస్తూ ఉంటే స్వామి ఒక అనుగ్రహం చేత హరిదత్తన్ అని చెప్పే ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడిని దుర్వాస మహర్షి దగ్గర వేదాభ్యాసము అంతా చేయించి ఆ తర్వాత వైకానస ఆగమాన్ని కూడా చదివించి ఆయన ఇక్కడ తీసుకొని వచ్చేటప్పుడు ఎప్పుడైనా గురువు దగ్గర విద్యని స్వీకరిస్తే ఆయనని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఏ ఆజ్ఞ చెప్పినా దాన్ని దాటకుండా ఉండాలి. అదే మాదిరిగా గురుదక్షిణ ఇవ్వాలి. ఇలా ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరికీ దైవానుగ్రహమే దొరుకుతుందని వేదంలో ఉంది స్మృతి వాక్యం. అదే మాదిరిగా దుర్వాస మహర్షికి వేదం చదువుకున్న ఒక శిష్యుడు తనకి ఇవ్వవలసిన దక్షిణ ఇవ్వలేదు కాబట్టి శాపం చేస్తాడు. నువ్వు ఒక అసురుడుగా మారిపో, నా దగ్గర శిష్యుడిగా ఉన్నావు కాబట్టి ఆ అసురుడిగా నువ్వు ఏ రూపమైనా తీసుకోవచ్చు, అదే రూపంలో నువ్వు ఉండొచ్చు అని చెప్పాడు. ఈయన సింహరూపంగా నేను తీసుకుంటాను, నాకు ఎప్పుడే శాప విమోచనం జరుగుతుందంటే ఒక కపటం లేని నిష్కపటంగా గురువుకు శుశ్రూష చేసే కౌత్సరు అని చెప్పే ఒక శిష్యుడు ఘటికాచల క్షేత్రంలో పాప వినాశ తీర్థం ఒడ్డున ఎప్పుడైతే నిన్ను చూస్తున్నారో అప్పుడు నీకు శాప విమోచనం కలిగి పుణ్యపురుష లక్షణం వచ్చి నువ్వు మోక్షాన్ని పొందుతావుని చెప్పినారు. ఆ ప్రకారముగా ఇది జరిగింది. అంత విశేషమైన చోట భవేత్ పాప వినిర్ముక్త నృసింహానుగ్రహేణ ఆ నరసింహస్వామి ఒక అనుగ్రహమే. ఘటికాచలంలో జంతువులు చెట్టులు మాత్రం లేదు. వైఖానస వాలకిల్య ఋషయ సంసిత వ్రతా. వైఖానసులు వాలకిల్యలు ఋషులు వీళ్ళందరూ కూడా కలిసి ఉంటున్నారు. అటువంటి విశేషమైన చోటలో దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. ఆ దత్తాత్రేయ స్వామి ఒకప్పుడు దేవతలకే పోయిన ఐశ్వర్యాన్ని మరలా ఇచ్చారు. ఈ రత్న తటాకం చెప్పి అక్కడ రత్నతీర్థం ఒక పుణ్యమైన పుష్కరిణి ఉంటే ఆ పుష్కరిణిలో మహేంద్రుడు మొదలుకొని అన్ని దేవతల్ని అక్కడ స్నానం చేయించి వాళ్ళ దగ్గర నుంచి పోయిన ఐశ్వర్యాన్ని మరలా ఇచ్చిన చోట కూడా ఇదే షోలింగర్ క్షేత్రమే. ఆ మాదిరి ఆ దేవతలకి పోగొట్టిన వస్తువుని ఇచ్చారు. అది మాత్రమే కాకుండా విశ్వామిత్ర మహర్షి కూడా ఇదే షోలింగర్ క్షేత్రంలోనే తపస్సు చేస్తారు. అదే మాదిరిగా వశిష్ఠాశ్రమం ఉంది. వశిష్ఠుడు కూడా ఇదే ఘటికాచల క్షేత్రంలోనే తపస్సు చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సాక్షాత్తు శ్రీ రామచంద్రస్వామి మూర్తే ఇక్కడికి వచ్చి వశిష్ఠ మహర్షిని చూసి తన ఒక రామాయణాన్ని అందరికీ వినిపించమని చెప్పిన చోట కూడా వాల్మీకి చేత రచించిన ఆ రామాయణాన్ని
అందరికీ మునే సంస్కృతయా వాచ కరోతు చరితం మమ ఈ మాదిరి చెప్పిన విశేషమైన క్షేత్రం కూడా ఇదే. ఈ విశేష రత్నతీర్థం పాప వినాశ తీర్థాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా విష్ణుభక్తి వైష్ణవాన్ ప్రాప్నుయాత్ సుధీహి విష్ణుభక్తి కలుగుతుంది అని చెప్పారు. ఆ ప్రకారముగా వామదేవ మహర్షి ఆయన అడుగుతుంటే అగస్త్య మహర్షి చేత ఇన్ని విశేషాలని చెబుతూ వామదేవ మహర్షి తన తండ్రి శ్రాద్ధము చేయటానికి అమృతం అడిగారు. ఆ అమృతాన్ని ఇవ్వటానికి ఏం చెయ్యాలి, ఆ ఘటికాచలంలో ఎలా పూజ చేయాలి అని అగస్త్య మహర్షిని అడిగితే ఘటికాచలానికి వెళ్ళి హనుమత్ తీర్థం చెప్పబడే ఆ బ్రహ్మతీర్థంలో స్నానము చేసి నరసింహస్వామిని ఆంజనేయ స్వామిని తపస్సు చేసినట్లయితే నువ్వు ఏ కార్యాన్ని అయితే అనుకుంటున్నావో అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసిందో మత్ కార్యం సాధక ప్రభో ఏ ఆంజనేయ స్వామిని అనుకుంటే ఎటువంటి కార్యాలైనా సాధించగలగడో ఒక మనుష్యుడు, అదే మాదిరిగా నువ్వు అనుకునే ఆ అమృతాన్ని కూడా ఆ ఆంజనేయ స్వామి ఇవ్వగలుగుతారు. ఆంజనేయ స్వామిని నువ్వు సాధారణంగా అనుకోవద్దు. అతతం భాస్కరం దృష్ట్వా ఆయన ఒకసారి సూర్యున్నే చూసి దాడిమ శంకయ ఒక దానిమ్మ పండు అని అనుకొని ఉదయం వచ్చే ఆ సూర్యున్ని దానిమ్మ పండు అనుకొని తినడానికి వెళ్ళిపోయాడంట. తినడానికి వెళ్ళిపోతే సూర్యుడు నవ్వి ఏమప్పా నన్ను తినడానికి నువ్వు వచ్చావా, నీ వల్ల అవుతుందా అని చెప్పి తన ఒక విశేషమైన తామర పువ్వు పెట్టుకున్న ఆ చేతితో ఆయన చంపని ఒకసారి రాశారు. అప్పుడే ఆయనకి ఓం నవవ్యాకరణ పండితాయ నమః ఆంజనేయ స్వామికి విశేషమైన అష్టోత్తరంలో సర్వగ్రహ వినాశినే నమః కారాగ్రహ విమోక్త్రే నమః ఆయనకి విశేషమైన అష్టోత్తరం ఆంజనేయ స్వామికి ఏమంటే నవవ్యాకరణ పండితాయ నమః. గ్రామర్ని 9 రకమైన గ్రామర్ ఉంది. ఇప్పుడు గ్రామర్ని చెప్తున్నామే సంస్కృతంలో పతంజలి అనే ఒక మహర్షి చేత శివుడు డమరుకాన్ని వాయిస్తే ఆ ఐ ఉన్ రుల్ రుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ అని చెప్పి ఒక్కొక్క విశేషాన్ని పాణినీయ సూత్రముగా పెట్టుకొని పాణినీయ సూత్రము చేత వచ్చినదే ఇప్పుడు మనం వాడే సిద్ధాంత కౌముది అని పేరు. ఆ సిద్ధాంత కౌముది చేత పుట్టినదే గ్రామర్. ఆ మాదిరి 9 రకమైన గ్రామర్ ఉంది. ఆ 9 రకమైన గ్రామర్ని చదువుకున్న ఒక విద్వాంసుడు ఉన్నారంటే అది ఆంజనేయ స్వామి మాత్రమే అని చెప్తున్నారు. అది సూర్యుడి దగ్గర నేర్చుకున్నారంట. అది నేర్చుకొని చతుర్భుజస్త్వమపితే బ్రహ్మచర్యేణ సేత్స్యతి. ఏ ఆంజనేయ నీకు ఒక వరము కూడా ఇస్తున్నాను. నీకు రాబోయే కాలంలో 4 చేతులు వస్తాయి. బ్రహ్మచర్యంతో ఉంటావు. ఎప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆంజనేయ స్వామి ఎప్పుడు చూసినా రామనామమే నువ్వు జపించే ఆ విశేష అనుగ్రహాన్ని ఇస్తున్నాను నీకు. ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటావు. దానివల్ల ఘటయిష్యతి చింతితం. నీకు ఎలా ఉంటుందంటే నీ ఒక శక్తిని నువ్వు తెలుసుకోలేవు. ఏ కార్యానైనా నిన్ను అనుకుంటే సాధించగలుగుతారు. ఏ కార్యానైనా నిన్ను అనుకుంటే సాధించగలుగుతారంటే నీకెంత శక్తి ఉండాలి. కానీ నీకు ఇంత శక్తి ఉంది అనే విషయాన్ని నీకు తెలీదు. నువ్వు ఎప్పుడు తపస్సు, రామనామ పూజ, నరసింహస్వామి అర్చన ఇలానే ఉంటావు అని చెప్పి సూర్యుడు ఆ వరం ఇచ్చిన అదే ఆంజనేయ స్వామి. అదే మాదిరిగా చంద్రుడు రాత్రి ఉదయం చేస్తే ఆ చంద్రుడు చూసి ఆశ పుట్టి ఆ చంద్రుడిని మనం తీసుకోవాలి అని అనుకొని ఆంజనేయ స్వామి అక్కడ వెళ్తే చంద్రుడు వచ్చి మంచు వర్షాన్ని కురిపిస్తాడు. అట్లే ఆ మంచు వర్షాన్ని ఆంజనేయ స్వామి ఏసీ గాలి వచ్చినట్టుగా అనుకొని అవన్నీ ఒకసారి వదులుకొని మరలా ఆ చంద్రుడిని తీసుకొని పోతే ఆ చంద్రుడు వెళ్ళి దేవేంద్రుడి దగ్గర కంప్లైంట్ ఇస్తాడు. ఈ మాదిరి వస్తున్నాడు, నా పనిని నన్ను చెయ్యనివ్వట్లేదు అంటే దేవేంద్రుడు వజ్రేణ కించిద్వై నిహతో హనుభాగత.
హను అంటే ఈ చోట, ముఖంలో ఈ చోటని హను అంటారు. అక్కడ వజ్రాయుధాన్ని అలా కొట్టారు కాబట్టి ఆయనకి హనుమాన్ అనే పేరు కూడా వచ్చింది అని చెప్తున్నారు. అప్పుడు చంద్రుడు ఇంత విశేషమని చెప్పి చంద్రుడు ఒక వరం ఇస్తున్నారు. నీకు నేను సుధా, నీకు ఏమిస్తాను తెలుసా? ఇమాం స్వీకురు భద్రంతే సుధాం సురవరోచితాం. దేవతలకు మాత్రమే లభించగలిగిన ఈ అమృతాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు పెట్టుకో. ఈ అమృతాన్ని పెట్టుకొని దేవతల యొక్క గొప్పతనం కూడా నీకు వస్తుందని చెప్పి నీకు ఆశీర్వాదం చేసి ఇస్తున్నానని చెప్పి చంద్రుడు ఇస్తున్నాడు. ఈయన చెప్తున్నాడు తతో హనుమాన్, ఆయన చెప్తున్నాడు మీ దగ్గరే పెట్టుకోండి. త్వయా దత్త సుధా నక్షత్ర నాయక నిక్షిప్యతే యథాకాంక్ష ఏతద్దాత్ దీప్యతాం త్వయా. మీ దగ్గరే పెట్టుకొని నాకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటానని చెప్పినారు. ఆ ప్రకారంగా ఆంజనేయ స్వామి గురించి తపస్సు చెయ్యి, నీకు మంచిది కలుగుతుంది అని వామదేవ మహర్షికి అగస్త్య మహర్షి చెప్పడానికి చెప్తే, అది మాత్రం కాదు, తతో హనుమాన్ సర్వంతే తద్ధాస్యతి న సంశయ. ఎవడైతే ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నాడో, ఎవరైతే షోలింగర్లో ఉన్న ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నాడో వాడందరికీ తద్ధాస్యతి న సంశయ, వాడికి అన్నీ దొరుకుతుంది, దాంట్లో సందేహమే లేదు అని ఎవరు సాధారణ వారు చెప్పట్లేదు. అగస్త్య బ్రహ్మమే చెప్తున్నారు. అగస్త్య బ్రహ్మ సాక్షాత్ పరమేశ్వర స్వరూపం, ఆయనే చెప్తున్నాడు. అటువంటి విశేషమైన ఆంజనేయ స్వామి, ఆ ఆంజనేయ స్వామిని చూడడానికి ఘటికాచలానికి వెళ్ళి అక్కడ ఉండే ఇమేహి హనుమత్ సృష్టాన బాధంతే సదా జనానే, అక్కడ జంతువులంతా ఉంది, ఎవరిని బాధించట్లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఒక ప్రభావం వల్ల, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు అని భయం అంట అన్ని జంతువులకంతా. ఆ మాదిరి ప్రభావం చేత అలా ఉంటున్నారు. అదే మాదిరిగా అక్కడ విశేషమైన తపస్సు చేయడానికి మొదలుపెట్టి ఆ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి మాసమేకం ప్రయత్నత, ఒక మాసం తపస్సు చెయ్యాలి అని అనుకొని తపస్సు చేస్తున్నారు. భానువార సమాయుక్తో దృశ్యతే, భానువార సమాయుక్త దృశ్యతే మాఘ పౌర్ణిమ. మాఘ మాసంలో భానువాసనంలో పౌర్ణమి తిథిలో తస్మిన్ దినే వామదేవ ప్రాతరుత్తాయ నిర్మల. వామదేవుడు అప్పుడు లేస్తున్నారంట. ఎందుకు తెలుసా? అప్పుడు హనుమత్ తీర్థం, ఆ హనుమత్ తీర్థం అనబడే బ్రహ్మతీర్థంలో స్నానము ఆచరించి త్రిరాచమ్య శుచిర్భూత్వా ప్రాన్ముఖో వినయాన్విత, వినయతో కూడి 3 సార్లు ఆచమనము చేసి తూర్పు వైపు చూసి కూర్చొని ఉంటున్నాడు. స్నాత్వా ధృత పరిధాన పక్షమన్వాస్య పూరకం సరస్తీరే సమాసీనం హనుమంతమతింద్రిత. ఆంజనేయ స్వామిని ఆ సరస్సు తీరంలో కూర్చొని ఒక శ్లోకము చేస్తున్నారు, విశేషమైన శ్లోకాల్ని. త్వం రామదూతోసి దశాస్య దర్భః త్వం వేదవేద్యోసి మహర్షి పూజిత. వేదవేద్యం చదువుకున్న, వేదాంతాలు చదువుకున్న మహర్షులు కూడా ఈ ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నారంట. అందుకే షోలింగర్లో ఉన్న ఆంజనేయ స్వామికి విడిగా అష్టోత్తరం. ఆ విడి అష్టోత్తరంలో వామదేవాది బ్రహ్మర్షి సేవితాయ నమః, ఓం శీఘ్రకామినే నమః, ఓం శంఖచక్రధరాయ నమః, ఓం నృహరిప్రియాయ నమః. ఇవన్నీ షోలింగర్లో ఉన్న ఆంజనేయ స్వామికి విశేషమైన అష్టోత్తరం. పారిజాత ప్రియాయ నమః, విశేషమైన అష్టోత్తరం. ఆ ప్రకారముగా రుత్వం రుద్రరూపోసి భవాన్హి వైష్ణవ పురా విధస్వాం వివిధా గృణాంతి వై. త్వం పుత్ర కామేషి సపుత్రదాత, త్వం వీర్య కామేషి వీర్యదాత, త్వం భక్తి కామేషు హి భక్తిదాత, కిం కిం న దాతాసి నృణాం హనుమన్. ఏ ఆంజనేయ ప్రభు, నీ భక్తితో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఏదది కిం కిం న దాతాసి నృణాం హనుమన్నే. ఏ ఆంజనేయ, నువ్వు ఏమనుకుంటావో, ఎవరైతే నిన్ను భక్తితో పూజ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏమనుకున్నా అది ఇస్తున్నావే.
స్తుతి ప్రియస్త్వం పవన ప్రియస్త్వం భక్త ప్రియస్త్వం నృహరి ప్రియస్త్వం రామ ప్రియస్త్వం సవితు ప్రియస్త్వం ప్రసీద మహ్యం హనుమన్ నమస్తే. ఏ ఆంజనేయ, స్తుతి ప్రియస్త్వం ఒక స్తోత్రం చేస్తే చాలు ఆంజనేయ స్వామికి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాట్యం వాక్మడుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఏ ఆంజనేయ అని అనుకుంటే చాలంట పైన చెప్పిన 8 రకమైన పుణ్యాన్ని ఇచ్చేస్తున్నాడు. అదే ప్రకారముగా స్తుతి ప్రియస్త్వం పవన ప్రియస్త్వం భక్త ప్రియస్త్వం. భక్తులంటే చాలా సంతోషం అంట ఆయనకి. ఆ భక్తుల్లో కూడా నృహరి ప్రియస్త్వం. ఈ నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అంట. నరసింహస్వామిని ఎవరు దర్శనం చేశాడు, ఆయన అనుగ్రహాన్ని పొందాడు అనుకుంటే వాడికి ఎటువంటి కార్యమైనా సాధించి ఇచ్చేస్తాడంట. రామ ప్రియస్తం ప్రసీద మహ్యం హనుమన్ నమస్తే. అటువంటి ఏ ఆంజనేయ స్వామి నాకు ప్రసాదింపజేయవలసిందిగా కోరుతున్నానని చెప్పి వామదేవ మహర్షి ఇలాంటి శ్లోకాల్ని చేస్తుంటే ఆంజనేయ స్వామి వామదేవా త్వయా యద్వా వాంఛితం వద సాధయే వివాదో నాత్ర కర్తవ్యో నృహరౌ శాస్తరిస్థితే. ఏ వామదేవ ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు. యద్వా వాంఛితం వద సాధయే, నీకేం కావాలని చెప్పు, వద దాన్ని చెప్పు. అలా నువ్వు చెప్తే సాధయే, అలా నువ్వు చెప్పంగానే అది నేను ఇచ్చేస్తాను. ఎందుకు తెలుసా? వివాదో, వేరే మాటే వద్దు అంటున్నారు. ఎందుకు తెలుసా? నృహరౌ శాస్తరిస్థితే. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఈ ఆంజనేయ నృసింహపురిలో ప్రకాశిస్తున్న ఆ ఏకశిలా పర్వతంలో చింతామణి రూపం పొందిన ఆ నరసింహస్వామి ఏకపర్వతంలో కూర్చొని శిఖరముగా కూర్చొని ఉన్న ఆ నరసింహస్వామిని ఎవడైతే భక్తి చేస్తున్నాడో వాడికి అందరికీ నా ప్రసాదం వల్ల వాడు ఏ వరాన్ని పొందుతాడో, ఏ వరాన్ని అనుకుంటాడో అవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను. దాంట్లో వివాదమే అక్కర్లేదు. నువ్వు ఎటువంటి వరాన్నైనా అడు, దాన్ని నేను సాధించి ఇస్తానని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. ఆ ప్రకారముగా మా గురువు మా నాన్నగారు పాల్గొన మాసంలో శ్రాద్ధము చేస్తున్నారు. ఆ శ్రాద్ధానికి మా పితృదేవతలందరూ తృప్తి పొందడానికి అమృతాన్ని కావాలని చెప్పి అడిగారు గురుదక్షిణగా అని చెప్తే, ఆ అమృతమే కాదా అని చెప్పి తత్రాంతరే స భగవన్ చంద్రమా హనుమత్పదం. ఆంజనేయ స్వామి చంద్రుణ్ణి చూసి చెప్తున్నాడు, యా సుధా ముని పోతాయ దీయతాం తదితం త్వయా జన్మ ప్రకృతి వత్సోయం హరిభక్తో జితేంద్రియ. ఏ చంద్రుడా, ఎవరికి తెలుసా నేను అడుగుతున్నాను, అమృతాన్ని మీరు ఇవ్వాలి. వామదేవ మహర్షి జితేంద్రియ, ఆయన అవయవాల్ని కట్టుబాటులో పెట్టి తపస్సు చేసిన మహర్షి ఆయన. అది కాకుండా హరిభక్తి చేస్తున్నారు, అందుకని నాకు ప్రియం. వామదేవో మహాయోగి, ఆంజనేయ స్వామి అతనికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. వామదేవో మహాయోగి విశేషం హనుమత్ ప్రియ. ఇన్ని ఉన్న వామదేవుడు నాయందు కూడా ప్రియముగా ఉంటున్నాడు. హనుమత్ ప్రియ హనుమత్ ప్రీణనాచ్చైవ పితృణాం ప్రీణనేన చ. ఆంజనేయ స్వామి ఒక ప్రీతి పొందితే వాళ్ళు అనుకున్న వరాన్ని నేను ఇచ్చేస్తాను. అలా నేను ఇచ్చేస్తే పితృణాం ప్రీణనేన చ, వాళ్ళు ఒక పితృదేవులు కూడా తృప్తి పొందిపోతారే. అందుకోసం మీరు అడగాలి, మీరు ఆ అమృతాన్ని ఇవ్వాలని చెప్తే గురు ప్రీణనయాప్యాస్మిన్ ప్రసన్నో నరకేసరి. ఎవడైతే గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడో ఆ గురువు మంచి మార్గాన్ని చూపిస్తారు. ఆ మంచి మార్గం ఏమంటే ఆ నరహరి భక్తిని పెట్టు అని చెప్తారు. దుర్లభాహి సుధాలోకే యదస్మిందీయతే త్వయా. వెంటనే చంద్రుడు చెప్తున్నాడు, దుర్లభాహి ఆంజనేయ, నువ్వు మాత్రం లేకుండా ఉంటే హనుమంస్తదా దయాదేవ దేవో మర్త్యో న కేవలం. దేవతలు తప్పితే ఇంకా ఎవరికి ఈ భాగ్యాన్ని ఇవ్వలేరు, నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు. అటువంటి విశేషాన్ని నీ కొరకు ఇస్తున్నాను. తత్రాపి దుర్లభా విష్ణో భక్తిరవ్యభిచారిణి.
ఈ మహావిష్ణువు ఒక భక్తిని ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఇవి దొరుకుతుంది అని చెప్పి నువ్వు నిరూపించావు. నృహరో భక్తిమభ్యేత్య జీవన్ముక్తో న సంశయ. ఎవరైతే షోళింగర్ నరసింహస్వామిని పూజ చేస్తున్నారో, అర్చన చేస్తున్నారో, దర్శనం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా